హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు కార్తీక మాసం వస్తుంది కాబట్టి మన ఇంట్లో ఉండవలసిన వస్తువుల గురించి, ఉండకూడని వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం హిందువులకి అత్యంత పవిత్రమైన నెల. ఈ మాసంలో శివుడు, విష్ణువు ఇద్దరికీ సమాన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కాలంలో మన ఇల్లు, మన ఆచారాలు, మన జీవన విధానం పుణ్యమయంగా ఉండేలా చేసుకోవడం చాలా ముఖ్యమని పురాణాలు చెబుతున్నాయి. మనం ఇప్పుడు కార్తీక మాసం వచ్చేలోపు ఇంట్లో ఉండవలసిన వస్తువుల గురించి, ఉండకూడని వస్తువుల గురించి, తెచ్చుకోవలసిన వస్తువుల గురించి, తెచ్చుకోకూడని వస్తువుల గురించి తెలుసుకుందాం. ఇంట్లో ఉండవలసిన వస్తువులు. తులసి మొక్క. కార్తీక మాసంలో తులసి పూజ చాలా పవిత్రమైనది. ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల పాపాలు నశిస్తాయి. శివలింగం లేదా శాలగ్రామం. శివారాధన, విష్ణువు పూజ రెండూ ఈ నెలలో చేయడం శ్రేయస్కరం. దీపాల సమాహారం. మట్టి దీపాలు ఎక్కువగా ఉంచండి. ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల గృహదోషాలు తొలగుతాయి. గంగాజలం లేదా పవిత్ర జలం శివాభిషేకానికి ఉపయోగించవచ్చు. వెల్లుల్లి లేకుండా సాంప్రదాయ నైవేద్య పదార్థాలు. పుణ్యకాలంలో శుద్ధ ఆహారం వాడడం శుభప్రదం. ఇప్పుడు మనం ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. పగిలిన దేవతా విగ్రహాలు లేదా ఫోటోలు. ఇవి దోషానికి కారణమవుతాయి. కార్తీక మాసానికి ముందే తొలగించాలి. అవసరం లేని పాత పాదరక్షలు, దుస్తులు, చెత్త పాప మలినాన్ని సూచిస్తాయి. ఇంటిని పవిత్రం చేసుకోవాలి. టూటా గిన్నెలు లేదా చీలిన అద్దాలు. ఇవి దారిద్ర్య సంకేతాలు. చనిపోయిన జంతువుల చర్మాలు లేదా అప్రసన్నమైన శిల్పాలు అశుభ సూచకాలు. వీటిని ఇంట్లో నుంచి తొలగించాలి. నల్ల రంగు బొమ్మలు లేదా పిశాచ ఆకృతులు శుభ వాతావరణాన్ని భంగం చేస్తాయి. వీటిని కూడా ఇంట్లో నుంచి తొలగించాలి. ఇప్పుడు మనం తెచ్చుకోవలసిన వస్తువుల గురించి తెలుసుకుందాం. తులసిమాల, రుద్రాక్షమాల శివారాధన, హరికీర్తనలకు శుభప్రదం. కొత్త దీపాలు, నువ్వుల నూనె, పత్తి వత్తులు దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి. పవిత్ర గృహ అలంకారాలు. ఓం, స్వస్తిక్, శంఖం, చక్రం, త్రిశూలం వంటి పవిత్ర చిహ్నాలు తెచ్చుకోవాలి. ధూపం, కర్పూరం, పంచపాత్ర, ఊదపాత్రం పూజా సమయంలో ఉపయోగపడేవి తీసుకోవాలి. శివ, విష్ణు చిత్రాలు లేదా పుస్తకాలు. కార్తీక పురాణం, శివ పూజా విధానం గురించి తెలుసుకొని ఆ పుస్తకాలు ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకోకూడని వస్తువుల గురించి తెలుసుకుందాం. నల్ల రంగు వస్తువులు అంటే దుస్తులు, అలంకారాలు. ఈ నెలలో పాప నివారణకు దూరంగా ఉండాలి. మద్యం, మాంసాహారం, అల్లం, వెల్లుల్లి ఉన్న పదార్థాలు. పాపకర్మలు నశించవు, పుణ్యం తగ్గుతుంది. అలాంటివి వాడకూడదు. ఈ మాసంలో దుర్గంధం వచ్చే పువ్వులు లేదా నకిలీ పూలమాలలు దేవతారాధనలో వాడకూడదు. పాప కార్యాలు, చిహ్నాలు అంటే మద్యం గ్లాసులు, సిగరెట్ లాంటి వస్తువులు ఇంటి పవిత్రతను చెడగొడతాయి. పిశాచ, రౌద్ర చిత్రాలు దేవతా శాంతికి దూరమవుతుంది. కార్తీక మాసం ప్రారంభానికి ముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి. ప్రతిరోజు తులసి ముందు దీపం వెలిగించండి. రాత్రి వేళ దీపాల అలంకారం చేయడం శుభప్రదం. పంచాగ్నిలో లేదా దీపంలో తిల నైవేద్యం ఇవ్వడం మహాపుణ్యకరం. కార్తీక మాసంలో పవిత్రం దీపారాధన, తులసి పూజ, శివ విష్ణు ఆరాధన ఇవన్నీ చేస్తే గృహంలో దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది. కార్తీక మాసం వచ్చేలోపు అందరూ ఇంటిని శుభ్రం చేసుకొని శివారాధన చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.